హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని చూపించబోతున్నానండి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గుత్తి వంకాయ కర్రీని చేయటం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకున్నాను. ఒక వంకాయను 4 భాగాలుగా మరీ కింద వరకు కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలోని ఈ వంకాయలన్నిటినీ కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్ను తీసుకొని 1 స్పూన్ జీలకర్రను, 1 స్పూన్ ధనియాలను, 1 స్పూన్ గసగసాలను, 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. 3 చిన్నవి దాచిన చెక్క ముక్కలను, 2 లవంగ మొగ్గలను, 2 స్పూనుల పల్లీలను, ఒక బిర్యానీ ఆకును 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా కోర్సుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చిన్న టమాటా ముక్కలను, 3 ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 3 పచ్చిమిరపకాయలను, కొంచెం కొత్తిమీరని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, తగినంత సాల్ట్ని వేసుకోవాలి. తరువాత 2 స్పూన్ల కారాన్ని వేసుకొని ఇవన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్లోకి మసాలాని స్టఫింగ్ని చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయల్లోకి కూడా స్టఫింగ్ని చేసుకొని మిగిలిన మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనంలోనికి 3 నుంచి 4 స్పూనుల వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ మరిగాక ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకును వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ చేసిన వంకాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో గ్రేవీకి తగినంత వాటర్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలింది అంటే లోనున్న వంకాయలు కూడా ఫుల్గా ఉడికిపోతాయి. చివరిగా ఇందులో కసూరి మేతిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.